సహస్ర వెన్ ప్లానెట్స్ ప్లానెట్ ఫర్ యూ. ఇంతకీ ఏం ప్లాన్ చేసేవో ఆయన మాటలోనే విందాం. థ్యాంక్ యూ జయదేవ్ గారు. ఇప్పుడు ఈ విషయం గురించి 3 చెప్పాలి. ఒకటి, ఆ పుస్తకం అంత బాగా రావడానికి కారణం ప్రింటర్స్. మహి గారు, వెంకట సిద్ధారెడ్డి, అన్వేషిక వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా బుక్స్ ప్రింట్ చేస్తున్నారు. నా ఒక్కటే కాదండి, విశేషం ఏమిటంటే ఇవాళ 30 పుస్తకాలు రేపు బుక్ ఎగ్జిబిషన్ లో రిలీజ్ చేయబోతున్నారంటే వాళ్ళు చేస్తున్న సేవ అపూర్వమైనది, మామూలు విషయం కాదు. అందుకే ముందు అలాంటి యంగ్స్టర్స్ ని మనం పూర్తిగా ఎంకరేజ్ చేయాలి. రెండోది, ఇప్పుడు మెయిన్ పాయింట్ వస్తే సహస్ర. చాలా మంది ఈ పేరు పెట్టిన తర్వాత వెంకట సిద్ధారెడ్డి గారిని కూడా అడిగారు, సహస్ర కదండి ఇది సహస్ర అని పెట్టారేంటి అని. నేను అక్కడ టీ అని పెట్టాను స్పెల్లింగ్ లో, చూడండి సహస్ర. ఇప్పుడు సంస్కృతంలో, ఇప్పుడు నేను యాక్చువల్ గా సంస్కృత సినిమాలు చేస్తున్నాను, శ్లోకాన్ని చేశాను. ఇప్పుడు ఇది కూడా సంస్కృత్ లో చేయాలనుకుంటున్నాను. సహస్ర అంటే విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామంలోని 1000. సహస్ర అంటే 6000 అని. ఎవరికైతే 6000 ఉంటుందో వారిని సహస్ర అంటారు. ఒక స్త్రీ ఆవిడ పేరు సహస్ర. ఈ 6000 ఉండే ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ట్రాగా ఎక్కడ పడితే అక్కడ పెడుతుంది. ఇవి యాక్చువల్ గా 2 ట్రయాలజీలు. ఈ 2 పుస్తకాలతో పాటు ఇంకొక పుస్తకం ఉంది, శూన్య సముద్రాన్ని ప్రేమిస్తుంది. శూన్య సముద్రాన్ని ప్రేమించింది. ఇవి 3 కలిసి 3 ట్రయాలజీలు, సహస్ర, సంస్కృత, శ్లోక. అవి నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతున్నాయి. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇది కూడా ఒక లైన్ లో ఒక అమ్మాయికి డైవర్స్ వచ్చింది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక డిప్రెషన్ లో ఉంది, టెంపుల్ లోకి వెళ్తుంది. వెళ్ళి ఆ డైవర్స్ పేపర్స్ టెంపుల్ లో పెట్టాలని దేవుడి దగ్గర పెట్టి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆవిడ దేవుడి దగ్గర పెరిగింది. తన 10వ ప్రోగ్రెస్ కార్డు అక్కడే పెట్టింది, తనకు గోల్డ్ మెడల్ వస్తుంది అక్కడే పెట్టింది, తన వెడ్డింగ్ కార్డు కూడా అక్కడే పెట్టింది. కాబట్టి ఇది కూడా నీ బాధ్యతే అని వెడ్డింగ్ కార్డ్స్ అదే విడాకులు తీసుకెళ్లి చెట్టు దగ్గర కూర్చొని ఒక విధమైన డిప్రెషన్ లో ఆవిడ మాట్లాడుతూ ఎందుకు నాలో ఇంత దోషం ఉంది అనగానే, నన్ను ఎందుకు అమ్మా తిడుతున్నావు నువ్వు అని ఒక వాయిస్ వినపడింది. చిడితే ఒక అతను చిపుటుతో చిమ్ముతున్నాడు. నువ్వెవరిని అడిగింది, అతను కుజుడు. కుజ. సో 1 by 1 కుజుడు, బుద్ధుడు, శనీశ్వరుడు, అలా 9 ప్లానెట్స్ అమ్మాయి దగ్గరికి వస్తాయి. 9 గ్రహాలు 9 గ్రహాలు వచ్చి అమ్మాయితో మాట్లాడతాయి. అది కథ.